ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉమ్మడి జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్తర ద్వారం నుంచి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. ఏకాదశితో ఓరుగల్లులోని ఆలయాలన్నీ కూడా ప్రత్యేక శోభను సందర్శించుకునే ప్రాతకాల పూజల అనంతరం కూడా స్వామివారు ఉత్తర ద్వార దర్శనం కూడా దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం మనం వరంగల్లో ఉన్నటువంటి అనేక ఆలయాలలో కూడా ఇదే శోభ కొనసాగుతుంది. ఈ సంవత్సరానికి 24 ఏకాదశులు వచ్చినప్పటికీ కూడా ఈ ధనుర్మాసంలో వచ్చినటువంటి ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ముక్కోటి దేవతలంతా కూడా భూమండలంకి వచ్చి భక్తులను కటాక్షిస్తారనేది విశ్వాసం. అందుకనే భక్తులంతా కూడా ఉదయమే స్వామివారి దర్శనానికి వస్తారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా తమకు మోక్షం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. ప్రస్తుతం మనం వరంగల్లో ఉన్నటువంటి గీతా మందిర్లో ఉన్నాం. చూడొచ్చు, స్వామివారికి సంబంధించి ఉదయమే గరుడ వాహనంలో భక్తులను కటాక్షించేందుకు స్వామివారు ఇక్కడికి వచ్చారనేది భక్తుల విశ్వాసం. అందుకే ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ రోజంతా కూడా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. అయితే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి కారణం ఏంటి, ఈ రోజుకున్నటువంటి విశిష్టత ఏంటిది, ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశి కావచ్చు, ముక్కోటి ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామివారు అంటే ఏకాదశులు చాలా వస్తుంటాయి, కానీ ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి ఈ ముక్కోటి ఏకాదశికి ఏంటి ప్రత్యేకత? స్వామివారు గరుడ వాహనంలో రావడం కావచ్చు, ఈ రోజంతా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం కావచ్చు, కారణం ఏంటి? జై శ్రీమన్నారాయణ. దీనికి ముక్కోటి ఏకాదశి అనే కాకుండా వైకుంఠ ఏకాదశి అని కూడా పేరు. పరమాత్మ తన యొక్క స్వస్థలమైనటువంటిది ఎక్కడ అంటే పరమపదం. అదే వైకుంఠం అంటాం, పరమాకాశం అంటాం, పరం వ్యోమం అంటాం. ఇవన్నీ కూడా వైకుంఠమునకే పేర్లు. అది పరమాత్మ యొక్క నివాస స్థానం. అక్కడ నుంచి ఆయన పాలకడలికి వచ్చేసి తన యొక్క సృష్టినంతటినీ కూడా ఒకసారి కటాక్షిస్తూ ఉంటాడు. సర్వ జగత్ కారణ తత్వం ఎవరు అంటే పరమాత్మ శ్రీమన్నారాయణుడు. కనుక ఆయన ఆ తత్వం ఏమిటన్నమాట, సృష్టి స్థితి లయములు అని చెప్పేసి 3 కూడా చేసేటటువంటి పరమాత్మ ఆయన. తన యొక్క సృష్టిని ఒకసారి కటాక్షించడానికి కొరకు పాలకడలిపై వచ్చేసి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలో అక్కడ పవళించేసి, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన ఉత్థాన ఏకాదశి అంటారు, అది యోగ నిద్రలో ఉండి పరమాత్మ మనందరినీ కూడా కటాక్షించడానికి చూస్తాడు. ఇక ఈ వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం అనేటటువంటి ప్రధానమైనటువంటిది. ఉత్తర ద్వారం ఎప్పుడు కూడా పరమాత్మకి సంబంధించినటువంటి నివాస స్థానమైనటువంటి ద్వారం అది. అందుకని అందరూ కూడా ఆ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి ముఖ్యంగా పాటుపడుతూ ఉంటారు. దీంట్లో ప్రధానమైనటువంటిది మన దేశంలో, భారతదేశంలో పరమపద ద్వార దర్శనం ఎక్కడ అంటే శ్రీరంగంలోనే మనకు ప్రధానంగా చెబుతూ ఉంటారు. భూలోక వైకుంఠము అని దానికి పేరు. శ్రీరంగానికి భూలోక వైకుంఠము అని పేరు. అలాంటి అక్కడ ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉందో అది విశేషంగా చెప్పుకుంటారు. ఆ తర్వాత మనకు తిరుమలలో, మన 2 రాష్ట్రాలకు కూడా సంబంధించినటువంటి తిరుమలలో వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉందో అది ప్రధానంగా చెప్పుకుంటారు. ఉత్తర ద్వారం ఎక్కడ ఉందో వెళ్తాం, మనం స్వామిని చూస్తాం. 300, 800, 1000, 1500 పెట్టుకొని స్వామిని సేవించే ఇతరులకు వచ్చేస్తాం. ఉత్తర ద్వారం ఎక్కడుందండి, అయ్యో మేము చూడలేదండి అంటారు. అలా కాకుండా రామానుజుల వారు ఏం చేసి ఉండేటటువంటి దానికి పక్కన ఒక చిన్నగా ద్వారం ఉంటుంది. ఆ ద్వారం ఉత్తర ద్వారం అని పేరు. అక్కడ ఆ ద్వారం నుంచి పరమాత్మ ఈవేళ దర్శనమిస్తాడు. స్వామివారు గరుడ వాహనంలో కూడా వస్తారంటారు. తర్వాత ఇదే రోజు అమృతం కావచ్చు, హలం కావచ్చు, ఇదంతా కూడా చెప్తుంటారు. అసలు అంటే ఈ రోజుకున్నటువంటి విశిష్టత, ఎలాంటి పారాయణాలు కావచ్చు, ఎలాంటి పూజలు కావచ్చు, ఏమేం చేయాలి? ఈ రోజున గరుడ వాహనం మీదనే వస్తాడనేటువంటి నియమం ఏం లేదు. ఆయన ఆ గరుడ వాహనాధిరూఢుడైనటువంటి పరమాత్మను సేవించడం అనేటటువంటిది ప్రధానమైనటువంటిది. పరమాత్మను వేంచేవి తొలక్కిలోనే వేంచేవి చేస్తారు. గరుడ వాహనం మీదకి తీసుకురారు. ఆ తొలక్కిలోనే వేంచేవి చేసి అక్కడి నుంచి తీసుకువచ్చేసి గరుడ వాహనం మీద వేంచేవి చేస్తారు. అలా గరుడ వాహనాధిరూఢుడైనటువంటి పరమాత్మను సేవించడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటిదిగా చెబుతాం. ఎందుకొరకంటే గరుడు వేదాత్మ అని చెబుతారు. వేదాత్మ విహగేశ్వరో యవనికా మాయా జగన్మోహిని అని వేదస్వరూపుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే గరుత్వంతుడు. వేదస్వరూపుడు అంటే అర్థం ఏంటి? వేదము చేత తెలుసుకోబడినటువంటి వాడు ఎవరంటే పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఆ వేద స్వరూపం ఎవరంటే గరుడు.
ఆ గరుడుని స్వరూపం కనుక, ఆ వేదము చేత తెలుసుకోదైనటువంటి వాడు పరమాత్మ కనుక, ఆ వేద స్వరూపుడైనటువంటి గరుడుని మీద ఉంచేసి, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను సుమా, తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి, వేదస్వరూపుడైనటువంటి గరుడుని ద్వారా నన్ను తెలుసుకోండి అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజు, ముక్కోటి ఏకాదశి రోజు కాదు, స్వామివారిని దర్శనం కావచ్చు, ఉత్తర ద్వార దర్శనం ఎట్లా జరిగింది? ఈ ధనుర్మాసం అంతా ఎట్లా ఉంటుంది అసలు? ధనుర్మాసం నుంచి కూడా అంటే దేవాలయంలో వాళ్ళు పూజలు స్టార్ట్ చేస్తుంటారు అర్చకులు అందరూ. సో భక్తులందరూ కూడా పొద్దున్నే మార్నింగ్ లేచి మార్గలి చదువుతూ సహస్రనామాలు రోజు అమ్మవారికి కూడా పూజలు, అలంకరణ, అర్చనలు బాగా జరుగుతుంటాయి. సో ఆ ఆలయ అర్చకులు కానీ తర్వాత అంటే దానికి ఉండే వీళ్ళ అంటే మొత్తం మేనేజ్మెంట్ కానీ అన్నీ కూడా భక్తులకు ఎలాంటి ప్రాబ్లం కాకుండా చూసుకుంటారు. సో ఎట్లాంటి పూజలు చేశారు, ఏమేం చేస్తారు? ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారా? ఇంకా కాలేదు, అన్ని గుళ్ళు ప్రదర్శన చేసుకున్నాను. ఇది పురాతనమైంది గీతాభవన్, చాలా బాగుంటుంది, చేసుకుంటున్నాము. ఇంకా 3-4 గుళ్ళు ఉన్నాయి. తిరుగుతారు. విష్ణు సహస్ర పారాయణ లోపల మొట్టమొదలు మాత్రం తిరుపావ చేస్తారు, తర్వాత ఆర్గం చేస్తారు, తీర్థప్రసాదం ఇస్తారు. తర్వాత అక్కడి నుంచి ఈ ఉత్సవాల దగ్గరికి వచ్చిన తర్వాత ఆడ పెరమాళ మంగళాశాసనం చేసి ఆరతి అవన్నీ ఇచ్చేసి పెరమాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడికి తీసుకొస్తారు. 3 సార్లు వారి ఉత్సవం చూపెడతారు. తర్వాత 4వసారి ఇక్కడ వేయించేయబెడతారు. తర్వాత తెర వేసేసి పెరమాళ్ళని అక్కడ వేయించేయబెట్టేసి తర్వాత మంగళాశాసనం చేసి అందరినీ కూర్చోబెట్టి సహస్రనామార్చన చేస్తారు. ఎట్లా అది ఏం చేస్తారు? ఈ రోజంతా ఎలా ఉంటుంది? ఏమేమి పూజలు చేస్తుంటారు? ఈ ముక్కోటి ఏకాదశి అనగానే ఖచ్చితంగా టెంపుల్కి వస్తుంటారా? ముక్కోటి ఏకాదశి రోజు డైరెక్ట్ వైకుంఠం లాగా ఉంటుంది. ప్రతిరోజు వస్తాను నేను పక్కన గుడికి, గీతాభవనంకి. ప్రతిరోజు తిరుపతి సేవాకాలం ఉంటుంది 30 పాశురాలతోటి. చాలా బాగా జరుగుతుంది. ప్రతి ఉత్సవం బాగా జరుగుతుంది. కూడారాయి ఉత్సవం కానీ, అన్ని కదంబం ఉత్సవం కానీ, అన్ని ఉత్సవాలు ధనుర్మాసంలో జరిగే ప్రతి ఉత్సవాలు బాగా జరుగుతాయి. ఉత్తర ద్వార దర్శనము మేమందరం ఉదయాన్నే లేచి ఇంట్లో పూజలు చేసుకొని స్వామివారి దైవ దర్శనానికి 3:30 గంటల సమయంలో ఇక్కడ ఉన్నామండి. స్వామి దైవ దర్శనం మాకు చాలా బాగా జరిగింది. 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం. ఎక్కడేమో కానీ మా గీతాభవన్లో మాత్రం ఈ వరంగల్లో చాలా ఈ ధనుర్మాస ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయండి. ఈ రోజంతా కూడా భక్త పార్వశ్యంతో ఉంటారు. ఈ రోజంతా ఉపవాసం. రేపు ద్వాదశి రోజు స్వామివారిని మళ్ళీ పూజలు చేయడం కావచ్చు. ఈ ధనుర్మాసం అంతా కూడా ఈ పూజా కార్యక్రమాలంతా కూడా కొనసాగుతాయి. వీడియో జర్నలిస్టు రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.